హిందువులు ప్రతి సంవత్సరం దాదాపుగా 50కి పైనే పండుగలు సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఆల్మోస్ట్ అన్ని పండుగలు కేవలం మన ఇంట్లో మన కుటుంబంలోని వ్యక్తులతో మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ ఒక్క వినాయక చవితి మాత్రమే ప్రతి వీధిలో ఒక విగ్రహాన్ని పెట్టి 3 రోజుల నుండి 10 రోజుల వరకు ఆ వీధిలోని ప్రతి ఒక్కరూ ఒక కుటుంబంలోని వ్యక్తులుగా మారి అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అందుకే ఈ రోజు మన వీడియోలో వినాయక చవితిని వీధుల్లో విగ్రహాలను పెట్టి మరి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు, వినాయక చవితి రోజున చంద్రుడిని అస్సలు చూడకూడదు అని ఎందుకు చెప్తారో అన్న విషయంతో పాటు అసలు వినాయక చవితి జరుపుకోవడం వెనుకున్న కథేంటి అన్న విషయాలన్నీ మీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లైక్ చేసి చివరి దాకా చూడండి. నేను మిమ్మల్ని కొన్ని కోట్ల సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లబోతున్నాను. సో దిస్ ఇస్ దుర్గా ప్రసాద్, వెల్కమ్ టు అ టచ్ ఆఫ్ మిస్టరీ తెలుగు. పూర్వం గజాసురుడు అనే ఒక రాక్షసుడు తిరుగులేని విజయాలను సాధించడానికి, ఓటమి లేని జీవితాన్ని పొందడానికి పరమేశ్వరుడి కోసం ఒక దట్టమైన అడవిలో ఘోర తపస్సు చేయడం మొదలు పెట్టాడు. అయితే రోజులు నెలలు సంవత్సరాలైనా పట్టు విడవకుండా తపస్సు చేస్తున్న గజాసురుడిని చూసి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే తన ఎదురుగా ప్రత్యక్షమయ్యి, గజాసుర, నీ భక్తిని మెచ్చాను, నీకు ఏం వరం కావాలో కోరుకో, వెంటనే ప్రసాదిస్తాను అని అన్నాడు. అది విన్న గజాసురుడు, పరమేశ్వర, మీరు ఎప్పటికీ నాతోనే ఉండిపోవాలి అన్న ఆశ తప్ప నాకంటూ ఎటువంటి కోరికలు లేవు. అందుకే మీరు నాలో భాగంగా ఎప్పటికీ నా కడుపులోనే ఉండిపోవాల్సిందిగా కోరుతున్నాను అని అన్నాడు. అయితే గజాసురుడు అలాంటి వరాన్ని కోరడానికి కారణం పరమేశ్వరుడే గనక తన కడుపులో ఉంటే 14 లోకాల్లో తనను చంపే ధైర్యం కూడా ఎవ్వరూ చేయరు అన్న స్వార్థం. అయితే శివుడి గురించి తెలిసిందే కదా, ఆయన బోలాశంకరుడు. ఒక్కసారి వరాన్ని కోరుకోమన్నాక ఆ వరం ఎందుకు అడిగారో కూడా ఆలోచించకుండా ప్రసాదించేస్తూ ఉంటారు. అందుకే ఆ రోజు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా గజాసురుడి కోరిక ప్రకారం సూక్ష్మ రూపంలోకి మారి తన కడుపులోకి వెళ్లిపోతాడు. అయితే అలా కొంతకాలం గడిచిన తర్వాత శివుడు ఎక్కడికి వెళ్లాడో అర్థం కాక అయోమయ స్థితిలో ఉన్న పార్వతీదేవి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లి విషయాన్ని వివరిస్తూ వెంటనే తన భర్తను తన దగ్గరకు తీసుకుని రావాల్సిందిగా కోరుతుంది. అప్పుడే విష్ణువు కళ్ళు మూసుకుని తన దివ్య దృష్టితో గజాసురుడి వ్యూహాన్ని, పరమేశ్వరుడి వరాన్ని అర్థం చేసుకుని ఆయన్ను తిరిగి తీసుకొచ్చే బాధ్యత నాది అని పార్వతీదేవికి మాటిచ్చి పరమేశ్వరుడి వాహనమైన నంది దగ్గరకు బయలుదేరాడు. అయితే వెళ్లే దారిలో సృష్టికర్త బ్రహ్మను, దేవగణాలను తనతో పాటు తీసుకెళ్తూ విషయాన్ని వివరిస్తూ నందిని గంగిరెద్దులా అలంకరించాల్సిందిగా ఆదేశిస్తాడు. అయితే విష్ణు ఆదేశం మేరకు నందిని అలంకరించిన తర్వాత వాళ్ళందరూ మారువేషాలు వేసుకుని సన్నాయి మేళాలతో నాట్యం చేస్తూ గజాసురుడి దగ్గరకు వెళ్లి అతన్ని ఆనందింపచేసేలా ఉత్సాహపరిచే మేళతాళాలతో గంగిరెద్దును ఆడిస్తారు. అయితే తనను మెప్పించడానికి ప్రయత్నిస్తున్న ఆ గుంపును చూసి గజాసురుడు గర్వంగా భావించి అహంకారంతో, ఇక చాలు, చెప్పండి ఏం కావాలో, చిటికెలో తీర్చేస్తాను అని అన్నాడు. అది విన్న శ్రీ మహావిష్ణువు, రాక్షస వీర, ఎంతసేపు మీ ఎదురుగా నాట్యం చేస్తూ మిమ్మల్ని మెప్పించడానికి ప్రయత్నించిన ఈ గంగిరెద్దు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి వాహనమైన నంది. అయితే కొద్ది కాలంగా ఇతని ప్రభువు కనిపించకపోవడంతో చాలా దిగులు చెందుతోంది. అందుకే మీరు ఆ పరమేశ్వరుని గనక ఈ నంది ముందు ఒక్కసారి తీసుకురాగలిగితే మేమిక సెలవు తీసుకుంటాము అని అన్నాడు. అది విన్న గజాసురుడికి చెమటలు పట్టేశాయి. ఎందుకంటే ఇందాకే ఏం వరం కావాలో కోరుకోండి, చిట్టికలో తీర్చేస్తాను అని గొప్పలకు పోయాడు. ఇప్పుడు ఆ వరం నెరవేరాలి అంటే పరమేశ్వరుడు తన పొట్టను చీల్చుకుంటూ బయటకు రావడం తప్ప వేరే దారి లేదు. అప్పుడే తాను ఎంత పెద్ద తప్పు చేశానో అర్థం చేసుకుని తన కడుపులో ఉన్న శివుడితో, పరమేశ్వర, ముల్లోకాలు నన్ను కీర్తించాలి అన్న స్వార్థంతో నేను చేసిన ఈ తప్పు కారణంగా ఇప్పుడు నా ప్రాణాలనే కోల్పోతున్నాను. అయితే ప్రాణం పోయే నా ఈ చివరి క్షణంలో నాకు ఒకే ఒక్క కోరిక మిగులుంది, అది తీరుస్తారా అని అడిగాడు. దానికి శివుడు, చెప్పు గజాసుర, ఏంటా కోరిక అని అడగడంతో, నా మరణం తర్వాత కూడా నా ఈ తలను ముల్లోకాలు పూజించాలి, ఇదే నా చివరి కోరిక అని అన్నాడు. దానికి శివుడు తదాస్తు అని ఆశీర్వదించడంతో వెంటనే గజాసురుడి ఎదురుగా ఉన్న విష్ణువు నంది వైపుకు తిరిగి వెళ్లి నీ ప్రభువుని తెచ్చుకో అన్నట్టుగా ఒక సైగ చేయడంతో నంది మెరుపు వేగంతో పరిగెట్టుకుంటూ వెళ్లి గజాసురుడి పొట్టను చీల్చి పరమేశ్వరుణ్ణి బయటకు తీసుకొచ్చేస్తుంది. అప్పుడే విష్ణువు మెల్లగా నవ్వుతూ, పరమేశ్వర, మీరు అసురులకు బోలాశంకరుడై ఇస్తున్న వరాల వల్ల అందరం ముప్పు తిప్పలు పడుతున్నాము కదా అని అన్నాడు. అలా అక్కడున్న వారందరూ మెల్లగా నవ్వుతూ ఇక వచ్చిన పని పూర్తయింది అని తిరుగు ప్రయాణం మొదలు పెట్టారు. అయితే విషయం తెలుసుకున్న పార్వతీదేవి పరమేశ్వరుడు తిరిగి కైలాసానికి వచ్చేస్తున్నాడు అన్న ఆనందంలో ఏకాంతంగా అభ్యంగన స్నానం చేయాలని నిర్ణయించుకుంటుంది. అప్పుడే తన ఒంటి మీద ఉన్న పసుపుతో ఒక చిన్న పిల్లాడి రూపాన్ని పేర్చి ఆ రూపానికి ప్రాణం పోస్తుంది. అలా ఆ రోజు పార్వతీదేవి ప్రాణం పోసిన ఆ చిన్న పిల్లాడే గణేశుడు. అయితే పార్వతీదేవి గణేశుడితో తను ఏకాంతంగా అభ్యంగన స్నానం చేయాలని తాను చెప్పేంత వరకు తన ఏకాంత మందిరంలోనికి ఎవ్వరినీ
అనుమతించద్దు అని చెప్తుంది. ఇక పార్వతీదేవి కోరిక ప్రకారం గణేశుడు ఆ ఏకాంత మందిరం ద్వారం ముందు నించుని లోపలికి ఎవ్వరూ రాకుండా కాపలా కాస్తుంటాడు. ఇంతలో గజాసురుడు కడుపు నుండి బయటకు వచ్చి ఏకాంత మందిరంలోకి ప్రవేశించబోతున్న పరమేశ్వరుడిని గణేశుడు ఆపేస్తాడు. అప్పుడు శివుడు, నాయనా, ఇంతవరకు ఎప్పుడూ నేను నిన్ను చూడనే లేదే, ఎవరు నువ్వు, నన్నెందుకు అడ్డుకుంటున్నావు అని అడిగాడు. దానికి గణేశుడు, నేను పార్వతీపుత్ర గణేశుడిని, నా తల్లి ఏకాంత మందిరంలో స్నానం చేస్తోంది, అందుకే తాను అనుమతించేంత వరకు నేను ఏ ఒక్కరిని లోపలికి పంపకూడదు, కాబట్టి దయచేసి మీరు కూడా తిరిగి వెనక్కు వెళ్లిపోండి అని అన్నాడు. అప్పుడు శివుడు, ఓ, నువ్వు పార్వతీపుత్రుడువా? నేను పరాయివాడిని కాదు నాయనా, నేనే నీ తండ్రి గారిని, పార్వతి నా ధర్మపత్ని, కాబట్టి నువ్వు నన్ను అడ్డుకోవక్కర్లేదు అని అన్నాడు. అది విన్న గణేశుడు సంతోషంతో తండ్రికి నమస్కరిస్తూ, మా అమ్మ పార్వతీదేవి మీకు ధర్మపత్ని అన్న విషయం వాస్తవమే, కానీ ఎవ్వరిని తన ఆదేశం లేకుండా అనుమతించను అని నేను మాటిచ్చాను, కాబట్టి నేను మాట తప్పలేను, మీరే అర్థం చేసుకుని వెనక్కు తిరిగి వెళ్లిపోండి, లేదా కాసేపటి తర్వాత రండి అని సమాధానమిచ్చాడు. అది విన్న పరమేశ్వరుడు భయంకరమైన కోపంతో అడ్డు తప్పుకోమని ఎంత వాదించినా గణేశుడు వెనకపోయేసరికి ఒక్కసారిగా మెరుపు వేగంతో తన త్రిశూలాన్ని విసిరి గణేశుడి తలను ఖండించేస్తాడు. అప్పుడే పరమేశ్వరుడి త్రిశూలం తాకిడికి గణేశుడు పెట్టిన ఆర్తనాదాలు విని పార్వతీదేవి పరిగెట్టుకుంటూ ఆ ప్రదేశాన్ని చేరుకుంది. అంతే, తలా శరీరం వేరైపడున్న తన కుమారుడు గణేశుడిని చూసి పార్వతీదేవి ఎర్రటి కళ్ళతో మహాశక్తి రూపంగా మారి ముల్లోకాలను నాశనం చేయబోతుంది. దాంతో బ్రహ్మ, విష్ణువుతో పాటు దేవదేవులందరూ ఆ ప్రదేశాన్ని చేరుకుని పార్వతీదేవిని శాంతింపచేయమని, గణేశుడిని తిరిగి మళ్లీ బ్రతికించమని శివుణ్ణి కోరుతారు. అప్పుడే శివుడు, నా త్రిశూలం కారణంగా తెగిపడ్డ తల మళ్లీ తిరిగి అతుక్కోవడం అసంభవం, ఈ క్షణం గణేశుడిని బ్రతికించడానికి మనకున్న ఒకే ఒక్క దారి ఉత్తర దిక్కున తలపెట్టి పడుకున్న ఇంకొక జీవితలను గణేశుడి శరీరానికి అతికించడం, అది కూడా ఈ రోజు సూర్యాస్తమయం లోపే చెరికిపోవాలి అని అన్నాడు. దాంతో శివగణాలు శివుడు చెప్పిన విధంగా ఉత్తర దిక్కున తలపెట్టి పడుకున్న జీవి కోసం గాలించడం మొదలు పెట్టారు. అయితే క్షణాలు నిమిషాలుగా, నిమిషాలు గంటలుగా మారుతున్న శివగణాలు ఇంకా అక్కడికి రాకపోవడంతో దేవదేవులందరూ తెలియని ఒక ఆందోళనతో శివగణాలు వెళ్లిన వైపే చూస్తూ ఉన్నారు. అప్పుడే వాళ్ళకు దూరంగా చేతిలో ఒక తల పట్టుకుని మెల్లగా ఒక అయోమయ స్థితిలో నడుచుకుంటూ వస్తున్న శివగణాలు కనిపించారు. దాంతో అక్కడున్న వాళ్ళందరూ కొంచెం కుదుట పడుతూ శివగణాలనే చూస్తూ ఉండిపోయారు. కానీ ఎప్పుడైతే శివగణాలు దగ్గరకు వచ్చేశారో ఒక్కసారిగా అక్కడున్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, దేవదేవులతో పాటు పార్వతీదేవి కూడా కళ్ళు పెద్దవి చేసి అలా చూస్తూ ఉండిపోయారు. ఎందుకంటే ఆ శివగణాలు మోసుకొచ్చింది ఉత్తర వైపు తలపెట్టి పడుకున్న ఒక ఏనుగు తల. ఏనుగు తలను ఒక బాలుడికి అతికించడం కరెక్టా కాదా అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడే బ్రహ్మ సమయం మించిపోతుందని త్వరగా తలను అతికించమని పరమేశ్వరుడిని కోరడంతో వెంటనే శివుడు గణేశుడికి ఆ ఏనుగు తలను అతికించి తిరిగి ప్రాణాన్ని రప్పిస్తాడు. యాక్చువల్ గా మన కథ స్టార్టింగ్ లో గజాసురుడు ఒక కోరిక కోరాడు కదా, మరణం తర్వాత కూడా నా తలను ముల్లోకాలు పూజించాలి అని. ఆ గజాసురుడి తలనే శివగణాలు తీసుకొచ్చుంటారు, శివుడు గణేశుడికి అతికిచ్చుంటాడు. సో అలా శివుడు గజాసురుడికి ఇచ్చిన మాటను నెరవేర్చుకుంటాడు. అయితే అలా ఆ రోజు చనిపోయి బ్రతికిన గణేశుడిని శివుడు తన గణాలకు ఆధిపత్యం వహించే గణపతిగా, అక్కడున్న దేవదేవులందరూ విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడుగా దీవించి ముల్లోకాలలో ఏ శుభకార్యం మొదలవ్వాలన్నా అది మొట్టమొదట విఘ్నేశ్వరుడి పూజ తరువాతే మొదలవుతుంది అని ఆశీర్వదించారు. ఇక అప్పటి నుండి గణేశుడు విఘ్నేశ్వరుడుగా మారిన ఆ భాద్రపద శుక్ల చవితి రోజుని వినాయక చవితిగా జరుపుకోవడం మొదలైంది. అయితే వినాయక చవితి ఎందుకు జరుపుకుంటామో అర్థమైంది కదా. ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు వినాయక చవితి రోజు చంద్రుణ్ణి మాత్రం అస్సలు చూడకూడదు అని ఎందుకు చెప్తారో తెలుసుకుందాం. ఒక వినాయక చవితి రోజు తన భక్తులు పెట్టే ప్రసాదాన్ని కడుపు నిండా తిని విఘ్నేశ్వరుడు కైలాసానికి బయలుదేరాడు. సరిగ్గా పార్వతీ పరమేశ్వరుల దగ్గరకు వెళ్లగానే సాష్టాంగ నమస్కారం చేయడానికి ప్రయత్నించాడు. అప్పటికే ప్రసాదాలు తిని తన కడుపు ఉబ్బి ఉండడం వల్ల తన చేతులు భూమికి అందక చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇంతలో పరమేశ్వరుడి తల మీద ఉన్న చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి ఎగతాళిగా నవ్వడం మొదలు పెట్టాడు. రాజదృష్టి సోకితే రాళ్లైనా పిండవ్వాల్సిందే అన్నట్టుగా విఘ్నేశ్వరుడి పొట్ట పగిలిపోయి తను తిన్నవన్నీ బయటపడి అక్కడికక్కడే చనిపోతాడు. తన కొడుకు మరణాన్ని కళ్ల ముందే చూసిన పార్వతీదేవి అంతుపట్టలేని ఆవేశంతో ఆ క్షణం నుండి చంద్రుడి వైపు చూసిన ప్రతి ఒక్కరూ వాళ్ళు చెయ్యని తప్పులకు నిందించబడతారు అని శపించింది. ఈ శాపం కారణంగా భూలోకంలోని వారందరి మధ్య అనుమానాలు, నీలాపనిందలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని వెంటనే సప్తఋషుల ద్వారా తెలుసుకున్న మహావిష్ణువు పొట్ట పగిలి మరణించిన విఘ్నేశ్వరుడిని బ్రతికించి ఆయనకు అమరత్వాన్ని ప్రసాదించి పార్వతీదేవి కోపాన్ని తగ్గించాడు. మహావిష్ణువుతో పాటు వచ్చిన వాళ్ళందరూ ఈ శాపం వల్ల భూలోకంలోని ప్రజలు పడుతున్న కష్టాలను వివరించి తన శాపాన్ని వెనక్కి తీసుకోమని పార్వతీదేవిని ప్రాధేయపడ్డారు. అప్పటికే కొంచెం శాంతించిన పార్వతీదేవి ఏ చవితి రోజైతే చంద్రుడు విఘ్నేశ్వరుని చూసి ఎగతాళిగా నవ్వాడో ఆ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరూ చంద్రుడిని చూడకూడదు, చూస్తే మాత్రం వాళ్ళ
గ్రహాలకు నీలాపనిందలు తప్పవు. మిగిలిన రోజుల్లో చంద్రుడిని చూసినా ఎటువంటి చెడు జరగదు అని తన శాపాన్ని సవరించింది. సో ఇది పార్వతీదేవి చంద్రుడికిచ్చిన శాపం. అందుకే వినాయక చవితి రోజు ఎవ్వరూ చంద్రుడిని చూడకూడదు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక మన చివరి టాపిక్ గురించి చూసినట్టయితే వినాయక చవితిని ఇప్పుడు మనం జరుపుకుంటున్నట్టు బహిరంగంగా వీధుల్లో విగ్రహాలు పెట్టి జరుపుకోవాలి అని మన పురాణాల్లో అయితే ఎక్కడా మెన్షన్ చేయలేదు. అయినా కూడా మనం ఇలానే జరుపుకోవడానికి కారణం సరిగ్గా 135 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన. అదేంటో చెప్తాను వినండి. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని 1757వ సంవత్సరం నుండి 1947 వరకు అంటే దాదాపుగా 190 సంవత్సరాలు పరిపాలించారు అని మనకు తెలుసు కదా. అయితే వాళ్ళ పరిపాలనలో పన్నులు ఎంతలా ఉండేవంటే 10 రూపాయలు సంపాదిస్తే 6 రూపాయలు ట్యాక్స్ కట్టించుకుంటూ స్వేచ్ఛ స్వతంత్రం అనే ఆలోచన వచ్చినా కాల్చి చంపేసేవాళ్ళు. వాళ్ళ దౌర్జన్యాలను చూసి చూసి విసిగిపోయిన భారతీయులు 1857 నుండి బ్రిటిష్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా పోరాటాలు చేయడం కూడా మొదలు పెట్టారు. అయితే జనాలు ఒక్కటై తిరుగుబాటు చేస్తే వాళ్ళ ఆటలు ఇక సాగవు అని అర్థం చేసుకున్న బ్రిటిష్ గవర్నమెంట్ ఉద్యమకారులు ఏ చిన్న మీటింగ్ పెట్టినా ఆఖరికి 4 వ్యక్తులు ఒకే చోట కనిపించినా కాల్చి చంపేసేవాళ్ళు. ఇవన్నీ గమనిస్తున్న లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు బ్రిటిష్ వాళ్ళని బలంతో కాకుండా తెలివితో కొట్టాలి అని అర్థం చేసుకుని పూణే మహారాష్ట్ర ప్రాంతాల్లో కొంతమంది తన అనుచరులతో కలిసి ఇక నుండి మనం వినాయక చవితిని ఒక ప్రైవేట్ ఫెస్టివల్ లా కాకుండా ఒక పబ్లిక్ ఫెస్టివల్ లా కమిటీలు వేసి జరుపుకోబోతున్నాం అని చెప్పి బ్రిటిష్ వాళ్ళను కూడా ఇది కేవలం ఒక హిందూ సాంప్రదాయాల ప్రకారం జరుపుకుంటున్న పండుగే తప్ప ఎటువంటి ఉద్యమం కాదు అని నమ్మించి పర్మిషన్స్ కూడా తెచ్చుకున్నారు. అలా ఆ రోజు నుండి వినాయక చవితి జరిగే ఆ 10 రోజులు యువతను పోగేసి వాళ్ళను మోటివేట్ చేసేలా ప్రసంగిస్తూ దేశభక్తిని పెంచే పాటలను పెడుతూ కొన్ని వేల మంది ఉద్యమకారులను తయారు చేసేవాడు. మెల్లగా పూణే మహారాష్ట్రలో పాటిస్తున్న అదే పద్ధతే దేశం మొత్తం వ్యాపించి వినాయక చవితిని ఒక స్వతంత్ర పోరాట సభగా ఉపయోగించుకునేవాళ్ళు. ఇక అప్పటి నుండి 50 సంవత్సరాల తర్వాత మనకు స్వతంత్రం కూడా వచ్చేసింది. సో అలా 1890 నుండి వినాయక చవితిని బహిరంగంగా వీధుల్లో విగ్రహాలు పెట్టి కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఒకే కుటుంబంలోని వ్యక్తులుగా మారి అంగరంగ వైభవంగా జరుపుకోవడం మొదలైంది. సో ఇది మనం ప్రతి సంవత్సరం ఎంతో ఇష్టపడి చేసుకునే వినాయక చవితి చరిత్ర. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించుంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో చూస్తున్నంతసేపు మీకు నా ఎఫర్ట్ కనిపించుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లాస్ట్ 1 month లో నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ రెగ్యులర్ గా పెట్టలేకపోయాను. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దట్. బట్ ఇక నుండి మన ఛానల్లో ప్రతి సాటర్డే 6 PM కి ఒక న్యూ వీడియో తప్పకుండా అప్లోడ్ అవుతుంది. అండ్ అప్లోడ్ అయిన వెంటనే నోటిఫికేషన్స్ రావడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆన్ లో ఉంచుకోండి. సో దిస్ ఇస్ దుర్గా ప్రసాద్ సైనింగ్ ఆఫ్. బాయ్.